శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి 5వ అధ్యాయము ఎరుకోపత్తి లక్షణం నుండి 7వ కందార్థము క్రమ సంఖ్య 71. వనిగల్లుదకము లోపల తనకైతా వచ్చి తనకు తానేగు విధంబున పరిపూర్ణము లోపల తనకైతా వచ్చి ఎరుక తనకైతా జనును అచలంబున్నదని తానెరిగినను తనలేమి నిజమని తనకే తోచును తోచి తన కల్మి మృషగా భావన చేసి నిలువాక తనకైతా జనును అచలంబున్నదని తానెరిగినను. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 5వ అధ్యాయము ఎరుకోత్పత్తి లక్షణము నుండి ఈరోజు మనము 7వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అయితే క్రిందటి కందార్థములో మార్పు ఉన్న వస్తువు ఏదైతే మార్పులకు లోనవుతూ ఉన్నదో మార్పులకు లోనైనటువంటి యొక్క వస్తువు ప్రతి వస్తువు నశించి తీరును. అంటే పుట్టిందే అది చావకు తప్పదు, సచ్చిందే పుట్టక తప్పదు, బాల్యం వచ్చిందే యవనం రాక తప్పదు, యవనం వస్తే మళ్ళీ వృద్ధాప్యం రాక తప్పదు, వృద్ధాప్యం వస్తే మళ్ళీ దేహాంతర ప్రాప్తి తప్పదు. జాగ్రత్త వస్తుందంటే స్వప్నము తప్పదు, మళ్ళీ స్వప్నం పోతే మళ్ళీ సుషుప్తి వస్తుంది, మళ్ళీ సుషుప్తి పోతే తురియం, మళ్ళీ జాగ్రత్తలోకి రావాలి. అంటే ఈ విధముగా ఒక మార్పు చెందింది అంటే ఆ మార్పు చెందినటువంటి వస్తువు సత్యమైనటువంటిది కాదు, అది నశించేటువంటిదే, అప్పుడు కనపడి మళ్ళీ లేకపోయేటువంటిదే. అట్లు ఏ విధముగానూ మార్పు లేకుండగా, అంటే రావడమని కానీ పోవడమని కానీ ఒకప్పుడు కదలడమని కానీ కదలక ఉండడమని కానీ అటువంటి ఏ విధముగాను కూడా మార్పు లేకుండగా సర్వకాలముల యందు ఒక్క రీతిగా అంటే ఏకస్థితిగా ఉండినది నశించదు. అటువంటిది శాశ్వతమైనది, అట్టిది ఒక్క పరిపూర్ణ పరబ్రహ్మము మాత్రమే. మరి నశించని దానికి అంటే పుట్టుకయు ఉండదు. ఎప్పుడైతే అది నశించదో శాశ్వతమై ఉన్నదో దానికి మళ్ళీ పుట్టుకుండదు, అది స్వతసిద్ధమై ఉన్నది అనవలెను. రావడం పోవడం లేదు, ఈ పరిపూర్ణము తప్ప ఇక కదిలేది చలించేది రావడము పోవడము ఈ మార్పు చెందినదంతయు కూడా ఇదంతయు కూడా నశించినదే అని తెలియము. ఏదేదైతే మార్పు చెందుతుందో ఏదేదైతే చెలింపజేస్తున్నదో అదంతయు కూడా స్థిరము కాదు, అది శాశ్వతము కాదు అని తెలుసుకో. విగ్రహములు తయారు చేయబడినవే కానీ ఆ విగ్రహములో అందులో నిజానికి చైతన్యం లేదు, ఏమీ లేదు. లేని చైతన్యాన్ని కల్పించి అనేకమైన ఉత్సవములు జాతరలు చేస్తాము, ఉత్సవాలు జరిపిస్తాము, బ్రహ్మోత్సవాలు అంటాము, ఇంకా ఏమేమో జరిపించుతున్నాము. ఇదంతా ఎవరిది? నా యొక్క భ్రమే,
నా భ్రాంతి లేనెరుక ఉన్నట్లు తోచబడుతుంది, అనేకముగా పరిణమించినట్లు ఎంతో చిత్ర విచిత్రముగా తోస్తూ ఉన్నది. అన్ని కార్యక్రమములు చేస్తూ ఉన్నట్లు తోచుతూ ఉన్నప్పటికీ కూడా తుదకు మాత్రం ఏమీ లేకుండా పోతుంది. గురుకృప కలిగిన ఆ పరిపూర్ణమే శాశ్వతమైనదని గురుకృప చేత నీ మనసుకు దృఢపడేనా ఇక నాకు మూలము గాని స్థానము గాను లేదు అని చెప్పని ఆ తక్షణమే ఎక్కడా కనపడకుండా మాయమైపోతుంది. నిబద్ధి అబద్ధము నిజము నమ్ము, లేనిదే రద్దయిపోతుంది అంటూ మనము క్రిందటి కన్నార్థములో విచారించుకున్నాము. ఇక 5వ అధ్యాయము ఎరుకోత్పత్తి లక్షణములో 7వ కన్నార్థము క్రమసంఖ్య 71 ఎరుకను విడిపించే విధానము. ఒనిగల్లుదకములోపల తనకై తావొచ్చి తనకు తానేగు విధంభున పరిపూర్ణము లోపల తనకై తావొచ్చి ఎరుక తనకై తాజనును అచలంభున్నాదని తానిరిగినను తన లేమి నిజమని తనకే తోచును తోచి తన కల్మి మృసగా భావన చేసి నిలువాక తనకై తాజనును అచలంభున్నాదని తానిరిగినను. శిష్య, గురుదేవ, ఈ ఎరుక యొక్క స్థితి ఎట్టున్నదని విచారించితే ఆ చెట్టు లేకనే కాయలు ఉన్నాయని చెప్పినట్లా, చెట్టు లేకనే కాయ ఉన్నదనినా, తల్లి లేకనే బిడ్డ ఉన్నదనినా అది నమ్మదగిన విషయం కాదు. చెట్టే లేకపోతే దానికి కాయలు కాసినాయి అంటే ఎలా నమ్మాలి? ఆ తల్లికి ఆ బిడ్డనే లేదు, ఆ తల్లికి బిడ్డ పుట్టిందన్న అది నమ్మదగిన విషయం కాదు. అటులనే ఈ ఎరుకకు మూలము లేకనే ఉన్నదనినా అది నమ్మదగిన మాటగా ఉండదు. అట్టిది ఈ ఎరుక అయినప్పటికీ ఆ పరిపూర్ణమునందు ఈ ఎరుక ఎట్లు కనపడుచున్నదనినా ఒనిగల్లుదకము లోపల. ఆ ఒనిగల్లు అనగానే ఏంటంటే వడగళ్ళు. ఆ వర్షం వచ్చేటప్పుడు ఆ వానలో వాన అంటే ఉదకం, ఆ నీటిలో వచ్చేటువంటి గడ్డలు, ఐస్ గడ్డలు, దాన్ని ఒనిగల్లు అని వడగళ్ళు అని ఇంకా ప్రాంతీయ భాష, వారి ప్రాంతీయ భాషను బట్టి వారు మాట్లాడుతూ ఉంటారు. ఆ వర్షంలో అంటే ఆ వర్షం పడేటప్పుడు అంటే ఆ ఉదకం అంటే నీరు, ఆ వర్షపు నీరులో ఆ మంచుగడ్డలు వచ్చినట్లు వచ్చాయి. ఆ వడగండ్లతో పాటు ఆ వర్షం పడేటప్పుడు ఆ వానాకాలంలో ఆ నీటి యందు ఆ బుడగలు కూడా పుడుతూ ఉంటాయి. ఆ బుడగలు ఐస్ గడ్డలు అంటే వడగళ్ళు అంటాం, దాన్ని ఒనిగళ్ళు అని అంటాము, వడగళ్ళు అంటాం. దాంతోపాటు పైనుంచి నీరు పడేటప్పుడు బుడగలు ఏర్పడతాయి. అయితే ఆ బుడగలు ఏర్పడినప్పుడు ఏమవుతుంది అంటే లేకనే ఆ వర్షంలో లేదు, కానీ మంచుగా ఆ మంచు గడ్డలుగా ఏర్పడి ఆ చల్లదనానికి మంచు గడ్డలుగా ఏర్పడి అట్లనే ఆ పైనుంచి వచ్చి ఆ నీరు చుక్క కింద పడినప్పుడు అందులో ఆ వాయువు చేరి ఉంటుంది కనుక ఆ వాయువును బయటకు పోనీయకుండా అది బంధించి బుడగలా ఏర్పడుతుంది. ఆ వాయువు ఉక్కిరి బిక్కిరయ్యి
ఎప్పుడైతే ఆ ప్రాణం పోలే కదా ఉక్కరు బుక్కరు మనం ఏ విధంగా అవుతామో అట్లా ఆ గాలి బయటకు పోవాలని ఉక్కరు బుక్కరు అయినప్పుడు ఆ ఎక్కడో ఒక చోట చిన్న సందు దొరికితే అందులోంచి ఆ వాయువు బయటకు వెళ్ళిపోయినప్పుడు ఆ బుడగ కూడా కనిపోతుంది. అయిపోయి కనపడదు మళ్ళీ. ఆ బుడగ మళ్ళీ అప్పుడే కనపడింది, మళ్ళీ కనపడతలేదు. అంటే ఆ బుడగ దేని వలన వచ్చింది? వాయువు ఉంటేనే ఆ బుడగ ఏర్పడింది. వాయువు లేకపోతే అట్లునే ఆ నీటిలో ఆ చల్లదనము వలన ఏర్పడినటువంటి మంచుగడ్డ కూడా అప్పుడే కనపడి ఆ భూమిన పడిన ఆ భూమిలో ఉన్నటువంటి యొక్క ఉష్ణత్వాన్ని దాన్ని ఎప్పుడైతే ఆ ఆ తగిలిందో, ఆ స్పర్శ తగిలిందో కరిగిపోతుంది తక్షణమే. అది కనపడదు, కనపడకుండా పోయింది మళ్ళీ. అట్లనే ఆ వడగళ్ళు అంటే వడగళ్ళు కానీ బుడగ కానీ స్థిరంగా ఉన్నదా అంటే స్థిరంగా లేదు. అంటే లేకనే ఆ వర్షములో లేకనే తనకై తావొచ్చి తనంతట తానే వచ్చి ఏవి ఆ నీటిలో బుడగలు తమకు తామే వచ్చి కనపడి బాగా బుడగలా కనపడింది. మళ్ళీ ఏమైపోయింది? తనకు తానేగు విదంభున, మళ్ళీ తనకు తానుగా నశించే పద్ధతిగా. అంటే మళ్ళీ అది ఆవిరి వెళ్ళిపోతేనే ఆ బుడగ ఏ విధంగా కనపడకుండా పోయిందో, ఆ భూమిని పడినటువంటి ఒక భూమిని తాకినటువంటి మంచు గడ్డ ఆ యొక్క ఉష్ణము చేత ఏ విధంగా అది కనపడకుండా కరిగిపోయిందో తది విధంగా అంటే తనకు తానే లేకపోవును, తనకై తానే వస్తుంది, తనకై తానే పోతుంది. అట్లే పరిపూర్ణము లోపల అనగా స్వతసిద్ధమైన పరిపూర్ణమునందు ఒక్క రీతిగా అస్వతసిద్ధమై ఉన్నటువంటి యొక్క పరిపూర్ణమునందు తనకై తావొచ్చి తనకై తాజనును. అంటే ఆ పరిపూర్ణములో ఈ గుర్తెరిగే శరీరము అక్కడ బుడగలు ఏ విధంగా అక్కడ వర్షములో లేకనే ఏర్పడినాయో అట్లు ఇక్కడ ఆ పరిపూర్ణములో స్వతసిద్ధమై ఉన్నటువంటి పరిపూర్ణమునందు ఈ మూలము లేని గుర్తెరిగే శరీరం, ఈ గుర్తెరిగే శరీరము తనకు తానే వచ్చి తనకు తానే నశించును. అనగా తనంతట తానే తోచి మరలా తనకు తానే లేకపోతున్నది. అటువంటి ఎరుక గురు కృప చేత గురుమూర్తి ద్వారా అచలంబున్నదనే తానెరిగినను. ఆ సద్గురుమూర్తి ద్వారా అచలంబున్నదని తానెరిగినను. అంటే ఆ పరిపూర్ణమే ఉన్నది అని ఈ ఎరుక గుర్తిస్తే ఎవరి ద్వారా గుర్తించాలి? గురుమూర్తి ద్వారా విచారించి పరిపూర్ణమున్నదని ఈ ఎరుక గుర్తిస్తే, అనగా ఈ ఎరుక యొక్క రాకడా పోకడలు, ఈ ఎరుక యొక్క రాకడా పోకడలు తనకు తానుగా ఏర్పడినయే కానీ ఆ పరిపూర్ణం వలన కాదని తెలియబడితే, తనకు తానుగానే ఏర్పడినదే కానీ ఆ పరిపూర్ణము వలన కాదని తెలియబడితే, ఆ విధముగా గురుమూర్తి ద్వారా నీవు విచారించి ఆ పరిపూర్ణమునకు ఎలాంటి సంబంధము లేదు అని విచారించి మనసుకు దృఢపడితే తనలేమి నిజమని తనకే తోచును, తనలేమి నిజమని తనకే తోచును. అంటే తనకు ఉనికి లేదని, తనకు ఉనికి లేదని తనకే తెలియబడును. ఆ ఉన్న పరిపూర్ణమునందు నేను లేనని తనకు తానే దృఢపరుచుకొని తోచి తన కలిమి మృసగా భావన చేసి, అంటే తోచి అంటే భావించుకొని, తన కలిమి అంటే తనకు ఉనికి లేదని మృసగా భావన చేసి
ఎండమావులి వలె మురుస లేనిదే, నాకు మూలము గాని స్థానము గాని లేదని తానే సమాధాన పడేనా. గురుమూర్తి ద్వారా ఉన్నది ఉన్నట్లు లేనిది లేనట్లు విచారించి తెలుసుకొని సమాధాన పడేనా. నిలువాక, ఒక క్షణమైనా ఉండలేక, ఎక్కడ ఉండలేక, పరిపూర్ణ పరబ్రహ్మనందు స్వతాసిద్ధమై, ఆ స్వతాసిద్ధమై ఉన్నటువంటి పరిపూర్ణము సనాతనమై శాశ్వతమై ఉన్నదని నిజమును ఆ గురు కరుణ చేత విచారించి గుర్తించినచో, ఆ పరిపూర్ణమునందు తాను లేనని తెలిసి తనకు తానే లేకపోవును. తన కలిమి మృసగా భావన చేసి, అంటే ఇక్కడ చెప్తున్నా తన కలిమి చెప్తున్నాడు చూడు, అక్కడ తన కలిమి మృసగా భావన చేసి ఆ కన్నార్థములు ఇలా తెలియజేస్తున్నాడు. అనగా ఆ పరిపూర్ణ పరబ్రహ్మము ఉన్నదని విషయము తెలియక పూర్వము తానే జగదధిష్టానము గనుక, పరిపూర్ణమని తనకు తెలియదు. ఈ జగత్తుకంతా కూడా నేనే అధిష్టానము కనుక తాను నిత్యము నేనే బ్రహ్మమును అను తన నుంచైన సమస్త జగత్తునంతా కూడా సత్యం అనుకున్నది. ఆ విధంగా తన నుంచి ఏర్పడినటువంటిది, తన నుంచి తయారు చేసుకున్నటువంటి సమస్తమును నిత్యము, ఇది బ్రహ్మము నేనే బ్రహ్మమును, ఇదంతా నా నుంచే ఏర్పాటైనది అని ఆ సమస్తం అంతయు కూడా. అందుకే గీతాచార్యుడు ఒక దాంట్లో చెబుతాడు ఆ భగవద్గీతలో ఏమని అంటే, యస్య సర్వే సమారంభ కామ సంకల్ప వర్జిత, అంటే యశ ఏదైతే ఉన్నదో సర్వే సమస్తమును కామ సంకల్ప వర్జిత, ఇదంతయు నా వలనే సృష్టింపబడుతున్న అహం సర్వస్య, అహం నేను ఈ సమస్తమునకు సర్వస్య ప్రభువో ప్రభువునై ఉన్నాను, మత్ సర్వం మత్ నా వలన సర్వం ఈ సమస్తం అంతయు కూడా నా వలనే సృష్టింపబడుతున్నది, నా వలనే పోషింపబడుతున్నది, నా వల్లనే నశింపబడుతున్నది అని అక్కడ గీతాచార్యుడు కూడా ఆ విధంగా ఒక శ్లోకంలో తెలియచేస్తాడు. అట్లు ఈ ఎరుక, ఈ జగత్ అధిష్టానమైనటువంటి యొక్క ఎరుక తనకే మూలము లేదు విచారిస్తే, కానీ ఇదంతటికీ నేనే అధిష్టానము, నేను సత్యము నిత్యము నేనే బ్రహ్మమును, ఇదంతా నా చేత సమస్తము ఈ జగత్తంతయు కూడా సృష్టింపబడినది అంటూ మురిసిపోతూ ఆ జగత్తును మళ్ళీ నశించిపోయేది. ఈ జగత్తు అసత్యమని నేను మాత్రము సత్యమనియో శాశ్వతమనియో ఆ భావించుటయే ఎరుక. ఆ ఎరుక యొక్క కల్మి నేను శాశ్వతమనే భావనయే, కానీ ఆ కలిమి అట్టి ఎరుక ఆ గురుముఖత పరిపూర్ణము శాశ్వతమై ఉన్నదని తెలుసుకుని చెడు ఆ ఎరుకని ఆ గురుమూర్తి ద్వారా గురుముఖత పరిపూర్ణము శాశ్వతమై ఉన్నదని తెలుసుకొని ఇక తాను మిథ్యాస్వరూపమని, మిథ్యా లేని దానిని నేను అసత్యము అని ఎప్పుడైతే గ్రహించేసరికి తాను లేనని మురుసై అని తెలుసుకొని ఇక తనంతట తానే లేకపోతున్నది, రద్దయిపోవును, అంటే ఎక్కడా లేకుండా పోతుంది అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణని అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.